నమస్కారం. ఈరోజు పోచారం ఐటీ కారిడార్లో అంటే మేడ్చల్ జిల్లా కింద వస్తుంది, హైదరాబాద్ అవుట్స్కట్స్. ఈ మేడ్చల్ ఇటు కేసరా, గట్కేసరు, తర్వాత పోచారం ఐటీ కారిడార్. అక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎవరు ఏంటన్నప్పుడు నాకు అనిపించింది కదా, శాడిస్టులు మళ్ళీ తయారవుతున్నారండి రీసెంట్ టైమ్స్ కొంతమంది మొగాళ్ళు. మన దరిద్రమో దౌర్భాగ్యమో తెలియదు కానీ ఒక సినిమాను చూస్తారు, అందులో వాళ్ళకు అనిపించింది ఇది బెస్ట్ అనుకున్నారంటే అది చేసేస్తారు. అది మంచో చెడో కాదు, అసలు భయంకరమైన క్రియలుగా ఉంటాయి. అలా రాజు వెడ్స్ రాంబాయ్ వచ్చింది కదా, ఆ సినిమాలో వాళ్ళ కూతురికి అతనికి ఇచ్చి చేయడానికి ఇష్టం లేక ఏం చేస్తాడు, ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తాడు. అలా మొన్న కర్నూల, నంద్యాల ఒకరికి అలాగే చేశారా. లక్కీలీ వాళ్ళకి ఇంకా ప్రాబ్లం రాదంట, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ని డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆ వైరస్ అనేది అటాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చట. ఇక్కడ మనోహర్ అనే కూడా వ్యక్తి, వాళ్ళది జనగామ, చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చేసి ఏదో కంపెనీలో సూపర్వైజర్గా చేసుకుంటున్నాడు. వాళ్ళ బంధువు ఆ అమ్మాయి బీటెక్ చదువుతూ ఉంది, ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం డిసైడ్ అయ్యి ఉన్నారు. అయితే అమ్మాయి వాళ్ళ నాన్న నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా, పెళ్ళికి ముందు బ్లడ్ టెస్ట్ చేయించాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. అప్పటికి ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఫ్రెండ్లీగా అటు ఇటు మూవ్ అవుతూనే ఉన్నారు, ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. సరే ఇక ఎంగేజ్మెంటు తర్వాత పెళ్ళి ఇది అనుకునే మూమెంట్లో బ్లడ్ టెస్ట్ చేయించారు. అందులో ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉందని వచ్చింది. ఇంక అంతే, వద్దురా బాబు అని ఆపారు. అతనికి ఇల్లీగల్ అఫైర్స్ వల్ల, లేదన్నప్పుడు డ్రగ్స్ అలవాట, లేదన్నప్పుడు అనుకోకుండా ఏదైనా బ్లడ్ శాంపిల్ ఏదైనా టచ్ అయ్యా, అవేం తెలియదు మనకి. అతను ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎందుకు? అతనికి ఇక ఎయిడ్స్ అని తెలియగానే ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్ళి వద్దని చెప్పారు. అదర్వైజ్ మొన్న లాస్ట్ మంత్ 11 ఇప్పుడు పెళ్లి జరగాలంట. ఇంకొద్దని చెప్పేసరికి అతను ఏం చేశాడు, పెళ్ళి ఎందుకు వద్దని చెప్పారు అంటూ ఆ అమ్మాయిని ప్రెజర్ చేస్తే ఇబ్బంది పెడుతూ, ఈ విషయం తెలిసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఎవరు ఉండరని తెలుసుకున్నట్టు ఒకరోజు నా దగ్గర కూడా ఆ పిచ్చి పిల్ల లీడ్ ఇచ్చి ఉండింది. ఇట్లా మాట్లాడేది అది ఇది అంటే ఇంట్లో ఎవరో వెళ్ళినప్పుడు చెప్పండి, పాపం భావాన్ని ఇదితో ప్రేమించని ఇదితో చెప్పు ఉండొచ్చు. సరే ఎవరు లేరు ఇప్పుడు రమ్మని. ఇక ఇతను వెళ్ళి మాటల మధ్యలో పెట్టి ఆ ఎయిడ్స్ ఇంజెక్షన్, అంటే ఇతను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు కదా, ఆ బ్లడ్ ఇతను తీసి సిరంజిలో పెట్టి ఇక దానిని ఆమెకి ఇంజెక్ట్ చేశాడు. సరే మరి అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందిలా తెలియదు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసేసి టెస్ట్ చేపిస్తే ఎయిడ్స్ లేదని వచ్చింది ఆ అమ్మాయి. బట్ తర్వాత మరలా టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది. సో టైం పట్టింది కాబట్టి తర్వాత మరలా టెస్ట్ చేద్దాం అన్నారట. ఈలోపు ఆ అమ్మాయికి భయం వేసింది. ఎంతగా భయం వేసిందంటే, ప్రేమించిన అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కారణం ఈ అమ్మాయికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఎక్కించారని చెప్పి తెలిసింది. పోలీసులు కేసు పెట్టి అతను లోపలేశారు. అతను లేడు అంటే అతను కొన్ని ఎయిడ్స్ ఇంజెక్షనా, అదే ఎయిడ్స్ రక్తమా ఇంక ఇంజెక్ట్ చేశాడు. ఎయిడ్స్ వచ్చిద్దో లేదో తెలియదు. అండ్ అతను లేడు, అండ్ వస్తే ఇక లైఫ్ అయిపోయినట్టే, అండ్ అందరికీ తెలిసిపోయింది. ఇంకేంటి లైఫ్ అనుకునే పాపం ఇంజనీరింగ్ చదివిన అమ్మాయి ఈరోజు ఉరేసుకొని చనిపోయింది. అసలు అరే ప్రేమ అంటే మనం ప్రేమించిన వారిని సంతోషంగా ఉంచడం రా. అమ్మ, నాన్న, అమ్మాయి, ఆంటీ ఎవరైనా రా. ప్రేమించడం అంటే మనం ప్రేమించిన వారిని సంతోషం ఉంచడం రా. అలా కాదు, నీకు దక్కలేదు వదిలేరా. వాళ్ళ లైఫ్ వాళ్ళది, నీ లైఫ్ నీది. అలాగే ఆడాలి కూడా చెబుతున్నా, మీరు ఒకరిని ఇష్టపడ్డారు, ఆ అబ్బాయి మీతో కొన్నాళ్ళు ట్రావెల్ చేశాడు, బట్ ఆ తర్వాత నాకు వద్దు అన్నాడు. సరే అక్కడితో దరిద్రం వదిలింది అనుకోండి, లేదా ఇన్నాళ్ళు ఉండే స్వీట్ మెమరీస్ అనుకోండి, ఆడలైనా అమ్మాయిలైనా, అక్కడ చాలు వదిలేసేయండి. ఇంకా ఈ చంపటాలు ఏంటి, ఎయిడ్స్ ఇంజక్షన్ ఎక్కించడాలు ఏంటి, చనిపోవటాలు ఏంటి, ఇందిరా బాబు అసలు అన్యాయంగా ఆ బిడ్డ చనిపోయింది, వీడియో జైల్లో ఉన్నాడు. నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, పెళ్ళికి ముందు ఖచ్చితంగా ఆడ మగ బ్లడ్ టెస్ట్ చేయించండి. అందులో ఖచ్చితంగా HIV టెస్ట్ కూడా ఉండేలా చూడండి.